వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో ఇన్స్టంట్ మ్యాంగో పికల్ని ఎలా చేయాలని చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పికల్ని ఎక్కువగా వెడ్డింగ్స్లోన చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్లో తయారు చేస్తుంటారండి. అంటే ఈ పికల్ని ఇంకా లేత కాయలతో చేస్తాం, అంటే చిప్ప కూడా ఇంకా పట్టకుండా ఉండే కాయలతో చేస్తారు. చిప్ప పట్టిన కాయలతో కూడా చేసుకోవచ్చును. కాబట్టి ఈ పిక్కలు మనం బయట పెట్టుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు ఉంటుందండి. లేదు రిఫ్రిజిరేటర్లో పెట్టుకునేట్టుగా అంటే వారం నుంచి 2 వారాల వరకు కూడా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, జస్ట్ 2 నుంచి 3 డేస్ వరకే కాబట్టి ఏ ఆయిల్ వాడినా పర్వాలేదండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటం అనేటప్పుడు ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కూడా వేసుకోవచ్చును, నేనైతే క్రష్ చేసి వేసుకుంటానండి. వెల్లుల్లి వేసుకున్నాక రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. 2 సెకండ్ల తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను నూనెలో 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మామిడికాయ ముక్కల్ని ఎక్కువసేపు వేయించుకోకూడదండి. ఎక్కువసేపు వేయించుకుంటే ముక్కలన్నీ కూడా మెత్తబడిపోతాయి. లాస్ట్లో తినడానికి అది గుజ్జు గుజ్జుగా మారిపోతుంది. అలా కాకుండా కొద్దిసేపే వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ముక్కల పై భాగం ఎల్లో కలర్గా మారిపోయింది కదండి. గ్రీన్ కలర్గా ఉంది ఫస్ట్, ఇప్పుడు ఎల్లో కలర్గా మారింది. ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం పొడి, 1/4 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల ఆవాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటారు అంటే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకోవచ్చండి. అంటే కాయ పులుపుని బట్టి మనం వేసుకోవాలి. కాయ పులుపుగా ఉందనుకోండి, కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. అన్నీ కలుపుకున్నాక కడాయి నుంచి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే కడాయి హీట్గా ఉంటుంది కాబట్టి మరి ముక్క మెత్తబడిపోతుంది. అందుకని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి మార్చుకొని మూత పెట్టేసి మరుసటి రోజు ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంటుందండి ఊరగాయ. ఉప్పు కారం అంతా బాగా పీల్చుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇన్స్టంట్ మ్యాంగో పికల్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.